హనుమంతునికి ఒక కుమారుడు మకరధ్వజుడు ఉన్నాడని కొన్ని పురాణాలు, గాథలు చెప్పుతున్నాయి. ఈ కథ ప్రకారం రామాయణ కాలంలో లంక యుద్ధం సమయంలో హనుమంతుడు సముద్రాన్ని దాటి లంకకు వెళ్ళినప్పుడు లంకను తగలబెట్టాడు. ఆ సమయంలో సముద్రంలో అతని శరీరంపై ఉన్న స్వేదం, చేమ నీటిలో పడింది. ఒక పెద్ద మత్స్యం, చేప, ఆ చేమను మింగింది. ఆ చేప గర్భవతిగా మారి ఒక శిశువును ప్రసవించింది. ఆ శిశువు మకరధ్వజుడు అని పేరు పొందాడు. ఆ శిశువును పాతాళలోకాన్ని పరిపాలించే రాక్షసుడు అహిరావణుడు కనుగొని పెంచాడు. అహిరావణుడు మకరధ్వజుని తన దత్తపుత్రుడిగా భావించాడు. మకరధ్వజుడు ధర్మానికి, శౌర్యానికి ప్రతిరూపంగా పెరిగాడు. మహాభారత కాలంలో హనుమంతుడు అర్జునుడికి సాయంగా రావణాసురుని తమ్ముడు మహిరావణుడు పాలిస్తున్న పాతాళలోకానికి వెళ్లాడు. అక్కడ ద్వారం కాపలా కాస్తున్న యోధుడు మకరధ్వజుడు కనిపించాడు. హనుమంతుడు అతడిని చూసి ఆశ్చర్యపోయాడు, ఎందుకంటే అతడు తన స్వంత రూపాన్ని కలిగి ఉన్నాడు. తండ్రి కొడుకులిద్దరూ బహుకాలం తర్వాత అక్కడే కలుసుకున్నారు. చివరికి హనుమంతుడు అతన్ని ఆశీర్వదించి ధర్మ మార్గంలో నిలబడాలని ఉపదేశించాడు.